ధనుర్మాసం అంటేనే ప్రతి ఇంట్లోనూ ఒక పండగలాగా ఆ గోదాదేవి పాసురాలు పాడుకొని గుళ్ళలో ఉత్సవాలు, గోదాదేవి కళ్యాణం, పెద్ద పండగలు, సంక్రాంతి, కనుమ, భోగి లాంటివి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. ఈ ఒక మార్గశిరానికి ఇంకో విశిష్టత కూడా ఉంది. అదేంటంటే కుచేలుడు సుధామ, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చిన్ననాటి మిత్రుడైన కుచేలుడు శ్రీకృష్ణుణ్ణి పెద్దవాళ్ళైన తర్వాత కలిసిన దినం కూడా ఈ మార్గశిరంలోనే వస్తుంది. అందుకే మాసానాం మార్గశీర్షోహం అంటే మాసాలలో నేను మార్గశిరని అని అన్నాడేమో ఆ పరమాత్మ. ఈ కుచేలోపాఖ్యానం అనే ఈ కథ అందరికీ తెలిసినదే. వీళ్ళిద్దరూ, కృష్ణుడు సుధామ ఇద్దరు సాందీపని ముని ఆశ్రమంలో చిన్నతనంలో విద్యాభ్యాసం నేర్చుకుంటారు. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత ఇద్దరు వాళ్ళ దారి కృష్ణ పరమాత్మ ద్వారకకు వచ్చేస్తారు. కానీ అక్కడ కుచేలుడు మాత్రం నిరుపేద, చాలా కష్టాలు పడుతుంటాడు. పెళ్ళయి భార్య పిల్లలతో ఒక పూటకి అన్నం తినడానికి కూడా గతి లేని వాడై ఉంటాడు. కాకపోతే అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా నా మిత్రుడు కృష్ణుడు, నా మిత్రుడు అని చెప్పుకుంటూ ఉంటాడు. అలాంటి సందర్భాల్లో ఒకసారి అతని భార్య, అంతటి పెద్ద రాజైన కృష్ణుణ్ణి ఏదైనా ఒక సహాయం అడగరాదా మనకు అని ఆవిడ పదే అడుగుతున్నప్పుడు ఒకసారి అతని మనసులో ఒక కోరిక, ఒక్కసారి వెళ్ళి కృష్ణుని చూసేసి రావాలి అని. ఏమాత్రము ఏదో అడగాలన్న ఉద్దేశం కాదు, తన చిన్ననాటి మిత్రుణ్ణి చూసి సంతోషపడాలన్న ఆశ కొద్దీ వెళ్ళడానికి బయలుదేరుతాడు. సో సాధారణంగా పెద్దవాళ్ళని, వయోవృద్ధులని, పిల్లల్ని చూడడానికి వెళ్తున్నప్పుడు చేతిలో ఏదైనా తీసుకొని వెళ్తాం కదా, ఆ పద్ధతి ప్రకారం భార్య కూడా సంతోషంగా తన భర్త ఏదో అతన్ని యాచించడానికి వెళ్తున్నాడు అనుకొని ఒక మూటలో ఏమీ ఉండదు ఇంట్లో, అటుకులు మాత్రం ఉంటే దాన్ని కట్టిస్తుంది. పాపం నిరుపేద కదా, సో నడుచుకొనే వెళ్ళాలి, ద్వారక వరకు నడుచుకొని వెళ్తాడు. అతని అవస్థ చూసి, అతను ఉండే ఆ స్థితిని చూసి అక్కడ ద్వారపాలకులు కూడా నమ్మరు నేను కృష్ణుని మిత్రుణ్ణి అని చెప్తే. కానీ లోపల వెళ్ళి చెప్పగానే కృష్ణ పరమాత్మ పరిగెత్తుకొని వచ్చి కౌగులించుకొని తన చిన్ననాటి మిత్రుడితో సంతోషంగా తీసుకువెళ్ళి తన సింహాసనంపై కూర్చోబెట్టుకొని అతనికి చేయవలసిన, ఒక విప్రుడికి చేయవలసిన ఉపచర్యలన్నీ చేసి, పాదసేవలన్నీ చేసి, మిత్రమా నా కోసం ఏం తెచ్చావని అడిగితే కుచేలుడు దాచిపెట్టుకుంటాడు, ఇవ్వడు ఆ అటుకుల్ని. కానీ అంతర్యామి, అతనికి తెలియనిది ఏముంటుంది. సో ఆ అటుకులు తీసుకొని ఒక పిడికెడు తన నోట్లో వేసుకోగానే అక్కడ వాళ్ళ ఇంట్లో, సుధామ వాళ్ళ ఇంట్లో ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. రెండో పిడికెడు వేసుకోగానే భార్య పిల్లలందరూ సుఖ సంతోషాలతో నిండిపోతుంది వాళ్ళ ఇల్లు. ఇంకా మూడో పిడికెడు వేసుకోబోయే ముందు లక్ష్మీ స్వరూపి అన్న రుక్మిణి మాత ఆపేస్తుంది. ఎందుకంటే ఒకటి, లక్ష్మి పూర్తిగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అంటే తాను కూడా కుచేలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, లేదా భక్తపరాధీనుడైన ఆ పరమాత్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అందుకే ఈ వైపరీత్యం జరగకుండా ఆపేస్తుంది ఆవిడ. సో ఈ ఒక్క ఘట్టం అంటే ఈ కుచేలుడు వచ్చి ఆ అటుకులు కృష్ణ పరమాత్మకి ఇచ్చిన ఆ ఒక దినము మార్గశిరంలో వచ్చే మొదటి బుధవారం. ఇది గురువాయూరులో ఉండే గురువాయూరప్పన్ క్షేత్రంలో విశేషంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అందుకే మనందరం కూడా ఈ ఒక మంచి రోజుని విశేషంగా జరుపుకుందామని వీలైన వాళ్ళు శ్రీమద్ భాగవతంలోని కుచేలోపాఖ్యానం కానీ, లేదా నారాయణీయం అని మలయాళ దేశంలో నారాయణ భట్టద్రి అనే గొప్ప గ్రంథకర్త రాసిన శ్రీమద్ భాగవత సంగ్రహం ఇది. అంటే శ్రీమద్ భాగవతంలో ఉండే అన్ని ఘట్టాలు దీంట్లోనూ ఉంటాయి. సో ఆ ఒక్క గ్రంథంలోని కుచేలోపాఖ్యానం అనే దశకం అంటే 10 శ్లోకాలు ఉంటాయి. వాటిని కానీ పఠనం చేసుకొని ఆ కృష్ణ పరమాత్మకి అటుకులు నైవేద్యంగా, లేకపోతే అటుకులతో చేసిన వంటకాలు నైవేద్యంగా పెట్టి, ఆ కుచేలుడికి ఏమేమి అనుగ్రహం ఇచ్చాడో, ఏం సుఖ సంపదలు ఇచ్చినా కూడా అతని సాన్నిధ్యం అనే ఆ సౌఖ్యాన్ని మనమందరం పొందుదామని ఆశిస్తూ ఈ ఒక్క విషయాన్ని మీ అందరికీ తెలపాలని, తెలియని వాళ్ళకి మీరందరూ తెలపాలని
మొదటి బుధవారం వీలు కాని వాళ్ళు ఈ మార్గశిర మాసంలో వచ్చే ఏదో ఒక బుధవారం రోజు ఈ ఒక్క దినాన్ని ఆచరించుకోగలరని ఆశిస్తూ, ఆ గోదాదేవి చెప్పినట్లుగా ఈ ధనుర్మాసాన్ని ఆ గోదాదేవితో కూడా మనం ఈ కుచేలోపాఖ్యానం కూడా చేసుకొని తరించాలని, ఆవిడ చెప్పిన ఊడిర్ంది కొళిందిలో రెంబావాయ్ అని అందరూ కలిసికట్టుగా అందరం సంతోషంగా ఆ యొక్క పరమాత్మ సాన్నిధ్యాన్ని కోరుకుందాం.